నిజం తెలుసుకొని నర్మద తండ్రికి ఊహించని షాక్ ఇచ్చిన సాగర్. నిజంగానే సాగర్ నర్మద తండ్రి ప్రసాదరావుకి ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రామరాజు కుటుంబానికి సాగర్ని దూరం చేసి సాగర్ని తన వైపుకి తిప్పుకోవాలని అన్నదమ్ముల మధ్య గొడవలు సృష్టించడానికి లేనిపోని అన్నీ కూడా చెప్తూ ఉంటాడు సాగర్తో నర్మద తండ్రి ప్రసాదరావు. అయితే అందరూ నిన్ను ఇక లోకుగా చూస్తున్నారు. అందరూ నిన్ను ఇక ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతావని అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోతే ఆస్తి మొత్తం కూడా వాళ్లే కొట్టేయాలని ప్లాన్ కూడా చేస్తున్నారు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక సాగర్ ఆలోచనలో పడుతూ ఉంటాడు. లేదు, మా అన్నయ్యలు అలా చెయ్యరు అని అంటూ ఉంటే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు, చూస్తూ ఉండు. ధీరజ్ ఏదో పైకి అలా కనిపిస్తున్నాడు కానీ నిన్ను ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి బయటికి గెంటేసి మీ నాన్న మెప్పు పొందాలని చూస్తున్నాడు అని అనగానే అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటాడు సాగర్. అయితే ఇక తర్వాత సాగర్ అయితే ముందు తాగనన్నవాడు ఇక మందైతే తాగేస్తాడు. మందు తాగి సాగర్ ఇంటికి రావడంతో ఇక నర్మద అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి సాగర్, నువ్వు తాగొచ్చావా అని అంటూ ఉంటే ఏం చేయమంటావు, అలాగా నన్ను అందరూ దూరం పెడుతున్నారు అందుకే తాగాను అని సాగర్ అయితే మత్తుగా పడుకుంటాడు. సాగర్లో ఇదంతా కూడా విషాన్ని నింపుతుంది. మా నాన్నే సాగర్ని ఇప్పుడు మామూలు మనిషిగా నేను ఎలా చెయ్యాలి, అసలు ముందు మా నాన్న ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అంతా కూడా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది నర్మద. అయితే తర్వాత రోజు ఇక బయట అప్పు తెచ్చుకొని ధీరజ్ అయితే కారు కొనుక్కుంటాడు. ఇక ఆ కారు అయితే ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడే ఇక రామరాజు, వేదవతి వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని. ఈఎంఐ కడుతూ ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాను నాన్న అని రామరాజుకి చెప్తాడు. రే, ఏంట్రా ఇదంతా, నేను డబ్బులు ఇస్తానన్నా కూడా నువ్వు వద్దంటున్నావు, అయినా నీకులాగా మాట మీద నిలబడితే సాధించేవాణ్ణి, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అంటాడు రామరాజు. కొంతమంది ఉంటారు, వాళ్ళు సాధించడానికి కష్టపడరు కానీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు, చివరికి లంచాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు అని అంటూ ఉంటాడు. అప్పుడే రామరాజు అయితే ఇంతలో ఇక సాగర్ అయితే, రే ఏంట్రా ఇదంతా, ఇప్పుడు ఈ కారు తీసుకొచ్చి నేను ఇలా కొనుక్కున్నాను అలా కొనుక్కున్నానంటూ నువ్వు ఇంటి ముందుకు వచ్చి మీ నాన్నతో చెప్పి నన్ను తిట్టించాలనుకుంటున్నావా? ఆ రోజు నువ్వేదో నా మీద ప్రేమతో ఇంటికి తిరిగి తీసుకొచ్చావేమో అనుకున్నాను కానీ నువ్వింకా నన్ను ఇంట్లో వెధవని చేయడానికి ఇలా ప్రవర్తిస్తున్నావని అస్సలు కూడా నేను ఊహించలేదురా అని సాగర్ అంటాడు ధీరజ్ని. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ధీరజ్. అయితే ఏం మాట్లాడుతున్నావురా, నిన్ను నేను అందరి ముందు నవ్వుల పాలు చేయడం ఏంటి, నువ్వు నా అన్నయ్యవి, నువ్వు బాధపడుతుంటే నేను బాధపడనా అని చెప్తాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఇక అంటూ ఉంటుంది నర్మద. అయితే ఏమైంది సాగర్, నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ధీరజ్ మనం కలిసి ఉండాలని అనుకుంటాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదని ధీరజ్ ఆలోచిస్తాడు అని చెప్తుంది నర్మద. అలా ఆలోచించేవాడే అయితే తను 5 లక్షలు ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఎందుకు చెప్తాడు అంటే, నాన్న దగ్గర, అదే మీ మామగారి దగ్గర మెప్పు పొందాననే కదా ఇదంతా చేస్తున్నాడంటాడు సాగర్. రే, అలా 5 లక్షలు నీకు చెప్తే 5 లక్షలు ఇవ్వమని, నువ్వు వెళ్ళాలి 5 లక్షలు కట్టండి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని అంటే ఖచ్చితంగా నువ్వు ఇంట్లోనే ఉంటావని అలా చెప్పాన్రా, అంతే తప్ప నువ్వు దూరం అవ్వాలని కాదు, అర్థం చేసుకోరా నడిపోడా అని అంటూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ అయితే, రే నాకు తెలుసురా, ఇప్పుడు నాన్నకి నువ్వే గొప్పగా కనిపిస్తున్నావు, అమూల్య విషయంలో వాణ్ణి విశ్వాన్ని అరెస్ట్ చేయించావు, తరువాత ఇంట్లో పెద్దరికాన్ని వెలగబెడుతున్నావు, అందుకే పెద్దోడన్నా నువ్వన్నా ఆయనకి ప్రేమ ఎక్కువ, నేను కన్న కొడుకునైనా నన్ను కన్న కొడుకుగా చూడలేకపోతున్నాడు, నేను ఇంట్లో ఉండి అనవసరమే 5 లక్షలు వెంటనే మీ ముఖాన్ని కొట్టి నేను నా భార్యను తీసుకొని త్వరలోనే బయటికి వెళ్ళిపోతానంటాడు సాగర్. ఇక ఆ మాట విని రామరాజు అందరూ కూడా బాధపడతారు. తర్వాత ఇక నర్మద అయితే, ఇక నేను అసలు కూడా ఆలస్యం చేయకుండా ఏదోటి చెయ్యాలి అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.
అప్పుడే ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా నర్మద దగ్గరికి అయితే వస్తారు. ఏంటక్క, బావగారి గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది ప్రేమ. అవును ప్రేమ, సాగర్ మనసులో గట్టిగా అనుమానాలు అనేవి పాతుకుపోయాయి. అనుమానాల నుంచి బయటికి తీసుకురావాలి. అందుకని నేను ఒక పని చెయ్యాలనుకుంటున్నాను అని అంటుంది నర్మద. ఏంటది నాది, మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను అని అంటాడు ధీరజ్. అయితే అప్పుడే ధీరజ్తో చెప్తుంది నర్మద. అయితే నువ్వు చెయ్యాల్సింది ఒకటే ధీరజ్ అని తన ప్లాన్ అయితే చెప్తుంది. సరే వదిన, నడుపుడు మనసు మారుతుందంటే నేను దేనికైనా సిద్ధంగానే ఉంటాను అని అంటాడు ధీరజ్. అయితే తర్వాత ఇక నర్మద అయితే ఒకరోజు వాళ్ళ నాన్నని ఇంటికి పిలిపిస్తుంది. ఇక వాళ్ళ నాన్నని ఇంటికి పిలిపించడంతో అప్పుడే ప్రసాదరావు అయితే ఇంటికి వస్తాడు. అమ్మ నర్మద అని పిలుస్తాడు. అప్పుడే ఇక నర్మద అయితే వచ్చారా నాన్న, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్తూ ఉంటే ఆ మాట విని అప్పుడే వచ్చానమ్మా, నువ్వు ఫోన్ చేసిన తర్వాత నేను రాకుండా ఎలా ఉంటాను, వచ్చాను అని అంటాడు ప్రసాదరావు. ఏంటి, మీ నాన్నని ఎందుకు రమ్మన్నావు నర్మదా అని అడుగుతూ ఉంటుంది వేదవతి. ఇక వేదవతి అలా అడగడంతో అప్పుడే ఏం లేదో, ఆ రోజు నా భర్తని 5 లక్షలు కట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు కదా, ప్రతిరోజు ఆయన్ని అవమానిస్తూ ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉన్నారు. అందుకనే సాగర్ చాలా బాధపడుతున్నాడు. నా భర్త అలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను కదా అత్తయ్య. అందుకని ఆ డబ్బుల్ని మా నాన్నని తీసుకురమ్మన్నాను. మా నాన్న ఆ డబ్బులు తీసుకొచ్చారు అని అంటుంది నర్మద. అప్పుడే ఇక ఆ మాట విని వేదవతి రామరాజు షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటమ్మా నర్మద, ఆ రోజు నడుపుడిని ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపాలనే కదా ఇదంతా కూడా చేసింది, మరి ఎందుకమ్మా నువ్వు మళ్ళీ ఇలా అంటున్నావు అని అంటూ ఉంటే, లేదు అత్తయ్య, ఇక మేము ఇంట్లో ఉండలేము. తోటి కోడల దగ్గర, బావగారుల దగ్గర మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే మేము చూసి తట్టుకోలేకపోతున్నాము. అందుకని మీరు ఇలా అవమానిస్తూ ఉంటే తట్టుకోలేకే వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను అని అంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా వేదవతి అయితే ఇంతలో సాగర్ అయితే వస్తాడు. ఇక సాగర్ వచ్చి, తీసుకొచ్చారా మావయ్య గారు 5 లక్షలు, రే ధీరజ్ బయటికి రారా అని పిలుస్తాడు ధీరజ్ని. అప్పుడు ఇక ప్రసాదరావు దగ్గర డబ్బులు తీసుకొని, ఇదిగోరా నేను మీ నాన్నకి ఇవ్వవలసిన డబ్బులు తీసుకో, ఇక నేను నా భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాము, ఈ ఇంటికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తాడు. వెళ్ళరా వెళ్ళు, అయినా నువ్వు ఈ 5 లక్షలు ఎలాగైనా తీసుకొస్తావని నాకు ముందే తెలుసురా, వెళ్ళు, నీ వల్ల ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది, నాన్న ప్రశాంతంగా ఉండడం లేదు, నీలాంటి వాడు ఇక్కడ ఉండడం కన్నా బయటికి పోవడమే కరెక్ట్, వెళ్ళరా అని అంటూ ఉంటే, నాకు తెలుసురా నువ్వు ఇలాగే ప్రవర్తిస్తావని నాకు ముందే తెలుసు, నేను అనుకున్నాను అని అంటాడు సాగర్. అయితే అవునరా, నేను ఇలాగే ప్రవర్తిస్తాను, అయినా లంచం తీసుకొని నువ్వు డబ్బులు సంపాదించి ఆ డబ్బులు నీకు ఏం తృప్తి పొందుతావురా ఆ డబ్బులతో అంటూ ధీరజ్ సాగర్ ఇద్దరు కూడా గొడవ పెట్టుకుంటారు. అది చూసి ప్రసాదరావు అయితే నవ్వుకుంటూ ఉండగా ఇంతలో రామరాజు, రే ఆపండ్రా అని గట్టిగా అరుస్తాడు. ఏంటి ఆపేది, నీ చిన్న కొడుకు నాతో గొడవ పెట్టుకుంటూ ఉంటే నేనెందుకు ఆపాలి, నేను ఆపను అని సాగర్ అంటాడు. అప్పుడే ప్రసాదరావు అయితే, అసలు నువ్వేం తండ్రివయ్యా, కొడుకులిద్దరూ కొట్టుకుంటూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయావు, నీకు వాళ్ళు కొట్టుకుంటమే ఆనందం అనుకుంటా అని అంటూ ఉంటాడు. అప్పుడే ప్రసాదరావు అయితే, ఇంతలో ఇక సాగర్ అయితే, అవును మావయ్య గారు, మీకులాగా ఎవ్వరూ కూడా ఉండరు, మీరు నన్ను చూసుకున్నట్టు నన్ను పట్టించుకున్నట్టు మా తండ్రి కూడా ఎప్పుడు నన్ను పట్టించుకోలేదు అని చెప్తాడు. ఇక సాగర్ అయితే అప్పుడే ప్రసాదరావు నవ్వుకుంటూ ఉంటే, మీకు కావాల్సింది ఇదే కదా మావయ్య గారు, నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చేయాలి, మా అన్నదమ్ములు మధ్య మేము గొడవలు పెట్టుకొని మేము కొట్టుకోవాలి, అది చూసి మా నాన్న కృంగిపోవాలి, మా నాన్న అది చూసి బాధపడాలి, మా నాన్న చూసి మీరు నవ్వుకోవాలి, ఇదే కదా మీరు కోరుకొని నా చేత తప్పుడు పనులన్నీ కూడా చేయించింది అని అంటాడు సాగర్. అయితే సాగర్ మాటలకి ఒక్కసారి ప్రసాద్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ అప్పుడే
ఏంటి సాగర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనంగానే, ఇక ఆపు, చాలు. నీ కూతుర్ని పెళ్లి చేసుకొని నీకు నీ కూతుర్ని దూరం చేశానని, నువ్వు మా నాన్నకి నన్ను దూరం చేయాలని నువ్వు చేసిన ప్లాను మొత్తం కూడా తెలుసు. కావాలని నీ రికమెండేషన్ మీద గవర్నమెంట్ ఉద్యోగం వస్తున్నా కూడా నువ్వు నా చేత 20 లక్షలు లంచం కట్టించి నేను ఆ జాబు తెచ్చుకునేలా చేశావు. మా నాన్న ముందు నన్ను ఒక చేతగాని వాడిని, చెడ్డవాడినిలాగా చూపించావు. మా నాన్నకి ఎలాగో లంచం ఇచ్చి డబ్బు సంపాదించుకోవడం అంటే ఇష్టం ఉండదని, దాంతో మా అందరి దగ్గర కూడా గొడవలు పెట్టొచ్చని నువ్వు అనుకున్నావు. నాకు తెలుసు, నువ్వు చేసిందంతా కూడా నాకు తెలుసు అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రసాదరావు షాక్ అయిపోతూ ఉంటాడు. లేదు, కావాలని నిన్ను ఎవరో మార్చడానికి ఇదంతా చేశారు అని అంటూ ఉంటే, నన్ను కావాలని ఎవరైనా మార్చడానికి ఇదంతా చెయ్యలేదు. నేను చెప్తున్నాను కదా, ఇదంతా కూడా నువ్వు కావాలనే చేశావు. నర్మదా, ఆ ఫోన్ ఇలా ఇవ్వు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నర్మద అయితే ఇక వీడియోని చూపిస్తుంది అందరికీ కూడా. ఇప్పటి వరకు నువ్వు ఆడిన నాటకం మొత్తం కూడా బయటపడిపోయింది నాన్న. ఇక నువ్వు ఏమీ కూడా చెయ్యలేవు అని అంటుంది. అప్పుడే ఇక నర్మద అయితే, నేను నీతో మాట్లాడడానికి ఇంటికి వచ్చినప్పుడు అమ్మ నిన్ను నిలదీస్తుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అల్లుణ్ణి ఎందుకు ఇలాగా మభ్యపెట్టి ఏమార్చి లేనిపోని చాడీలన్నీ చెప్పి వాళ్ళ కుటుంబానికి దూరం చేయాలనుకుంటున్నారా అని నర్మద తల్లి అడగడంతో అప్పుడే ప్రసాదరావు తన అసలు రూపాన్ని అయితే బయట పెడతాడు. అవును, నా కూతుర్ని నాకు ఎలాగైతే ఆ సాగర్ దూరం చేశాడో వాణ్ణి కూడా వాళ్ళ నాన్నకి అలాగే దూరం చేస్తాను. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధ అని అంటూ ప్రసాదరావు తన తల్లితో మాట్లాడిన మాటలన్నీ ఇక నర్మద అయితే ఇక వీడియో తీసి సాగర్కి నిజం తెలిసేలా చేస్తుంది. అప్పుడే సాగర్ తను ఎంత పెద్ద తప్పు చేశానో ప్రసాదరావు మాటలు వినే అని తను అయితే తెలుసుకుంటాడు. అప్పుడే ఇక వీడియో చూసి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు ప్రసాదరావు అయితే. ఇది నీ చరిత్ర, నువ్వు ఎలాగా ఇదంతా చేసావో మొత్తం తెలిసిపోయింది. ఇదిగో తీసుకో అని ఒక లెటర్ అయితే ఇస్తాడు. ఇక ఆ లెటర్ చూసి ఒక్కసారి ప్రసాదరావు షాక్ అవుతూ, ఏంటి, నీ జాబ్కి రిజైన్ చేసావా అని అంటూ ఉంటే, అవును, లంచంతో కొనుక్కున్న ఆ జాబు నాకు అవసరం లేదు. గౌరవంగా మా నాన్న మిల్లులోనే ఎప్పట్లాగే నేను పని చేస్తాను. అదే నాకు గౌరవం. మా నాన్న నుంచి మమ్మల్ని ఇంచి కూడా వేరు చెయ్యలేరు అంటూ ఇక షాక్ ఇస్తాడు సాగర్ అయితే ప్రసాదరావుకి. మా నాన్న అంటే ఏమనుకున్నావో? మా నాన్న మాకు దేవుడు. అలాంటి మా నాన్నని మా నుంచి వేరు చేసి రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల్ని నువ్వు విడదీయాలనుకున్నావు. కానీ నా భార్య తన తండ్రి చేసిన దుర్మార్గాన్ని తన తండ్రి అందరి ముందు తల దించుకుంటాడు అని కూడా తెలిసి నా ముందు బయట పెట్టింది. ఎవరైనా ఇంటి కోడలు ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామని చూస్తారు. కానీ నా భార్య మాత్రం నాకు సపోర్ట్గా ఉండి నా ఇంటిని, నా వాళ్ళని, అందరినీ కూడా కాపాడుతుంది అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. అప్పుడే ఇక రామరాజు, రే నడుపుడా అని అంటూ ఉంటే, నన్ను క్షమించు నాన్న. ఎన్నిసార్లు నిన్ను నేను ఎంత బాధ పెట్టానో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. జీవితంలో ఇంకెప్పుడూ కూడా మిమ్మల్ని నేను బాధ పెట్టను అని అంటూ ఉంటాడు. ఇక సాగర్ అయితే సాగర్ మాటలకి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. ప్రసాదరావు అయితే, ఇంకెప్పుడు కూడా ఇలాంటి చిల్లర వేషాలు వేయకు, ఇంకెప్పుడు కూడా మా ఇంటి గుమ్మం మెట్టు కూడా ఎక్కకు అని చెప్పి అనడంతో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక ప్రసాదరావు అయితే, అప్పుడే ఇక రామరాజు అయితే, కోడలంటే నీకులాగే ఉండాలమ్మా. నీలాంటి కోడలు ఇంటికి ఒకళ్ళుంటే ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుందని నర్మదని మెచ్చుకుంటాడు రామరాజు. ఇక రామరాజు నర్మదని మెచ్చుకోవడంతో ఇంకా ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది వేదవతి. రే నడుపోడా, ఇప్పుడు కన్నా నిజాన్ని తెలుసుకున్నావు, అంతే చాలరా అంటూ ఇక ఆనందపడుతూ ఉంటుంది వేదవతి. ఇదంతా చూసి చందు బాధపడుతూ వల్లి వైపు కోపంగా చూస్తాడు. వల్లి వైపు కోపంగా చూసి తను గదిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక వల్లి అయితే, అదేంటి బా గదిలోకి వచ్చేసాం, అక్కడ ఉండలేదేంటి అని అడుగుతూ ఉంటే, ఉండనా, ఎందుకు ఉండాలి? నా భార్య నా కుటుంబాన్ని విడదీసేదని
తలుచుకుంటేనే కోపంతో నా గుండె రగిలిపోతుంది. చూడు నర్మదని తన తండ్రి నిజ స్వరూపాన్ని బయట పెట్టి మరీ సాగర్ని మార్చుకుంది. కానీ నువ్వు నీ తల్లి మాట విని నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వల్లి అయితే బాధపడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.